బెతూయేలు కుమార్తె రెబ్కా. వీరిద్దరికీ కూడా వివాహం వయసు వచ్చినప్పుడు ఈరోజు మన పండయ్య గారి యొక్క కుమారుడికి ఏ రీతిగా అయితే వివాహం కొరకు వారు అనేక మంది మరి ఆడబిడ్డలను చూచారు, అదే రీతిగా రంగారావు గారి యొక్క కుమార్తె కొరకు మరి ఎన్ని సంబంధాలు అయితే చూశారో అదే రీతిగా వారు కూడా సంబంధాలు చూసే సమయాల్లో అబ్రహాం యొక్క ఇంటిలో పెద్ద దాసుడు అంటే ఆ ఇంటిని తన కలిగిన ఆస్తిని మందలను పరిపాలన చేసేవాడు. అంటే చాలామంది పనివారు ఉండేవారు కానీ పెద్దవాడు. ఆయన పేరు ఎలియాజర్. ఒకరోజు ఎలియాజర్ను పిలిచి, నా కుమారుడిని ఇస్సాకుకు వివాహ వయసు వచ్చింది కాబట్టి నేను ఉంటున్న కనా దేశంలో ఉన్న అమ్మాయిలు వద్దు, కానీ నా స్వదేశానికి వెళ్ళి మా బంధువుల్లో ఉన్న ఒక అమ్మాయిని నా కుమారుడికి భార్యగా తీసుకుందామని చెప్పినప్పుడు ఈయన ఒంటెలను తీసుకుని ప్రయాణం చేస్తాడంట. అంటే ఇస్సాకు గారి వివాహానికి వాహనాలు ఏంటన్నమాట, ఒంటెలు. మరి ఈరోజు ఈ వివాహానికి ఎలాంటి వాహనాలు వేసుకొచ్చారనేది ఇక మన వారికి తెలుసు. బళ్ళు, కార్లు, ఇట్లాంటి వాహనాలు ఆ దినాల్లో లేవు. అందువలన ఒంటెలను తీసుకుని వెళ్ళారు. నాహోరు పట్టణానికి వచ్చేసరికి ఒక నీటి బావి దగ్గర రెబెకా కనబడింది. రెబెకాను చూచి, నీవెవరు కుమార్తెవు, నీ తల్లిదండ్రుల పేరేంటని అడిగినప్పుడు రెబెకా తల్లిదండ్రుల పేర్లు చెప్పింది. మీ ఇంటికి నన్ను తీసుకెళ్తావని ఎలియాజర్ అడిగినప్పుడు ఆ రెబెకా ఇంటికి తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులను పరిచయం చేసినప్పుడు ఎలియాజర్ అంటున్నాడు, నా యజమానుడకు అబ్రహాము కుమారునికి మీ అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేయడం మీకు ఇష్టమా కాదా అని అడిగినప్పుడు వారు అన్న మాట ఏంటంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమని చెప్పారు. ఈరోజు ప్రపంచంలో లేక లోకములో గ్రామాల్లో మనం చూస్తే ఎంతోమందిని మగబిడ్డలు వివాహ వయస్సు వచ్చిన వారు ఉన్నారు, ఎంతోమంది ఆడబిడ్డలు కూడా వివాహ వయస్సు వచ్చిన వారు ఉన్నారు. కానీ ఈరోజు మరి కట్టుపల్లెల్లో ఉన్న చూర్చంద్రం గారు, రవవారుగుడములో ఉన్న రమాదేవి గారు, వీరిద్దరిని ఒకరికొకరు దేవుడు పుట్టించాడు కాబట్టి ఈరోజు కుటుంబముగా కట్టడానికి, నిశ్చయం చేసుకోవడానికి దేవుడు ఈ దినాన్ని మనకి అనుగ్రహించాడు. అంటే ఆ రోజు ఆ లాభాను బెతూయేలు చెప్పిన మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఇది కూడా యెహోవా వలన కలిగిన కార్యమని ఈరోజు మనము కూడా గుర్తించాలి. కాబట్టి చక్కటి జంటగా దేవుడు చూర్చంద్రం గారిని మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించి ఒక మంచి ఉద్యోగం చేస్తున్న కుమారుణ్ణి, అదే రీతిగా యోగ్యురాలైన బిడ్డగా రమాదేవి మా పరిచర్యలో మా సంఘములో చిన్నతనం నుండి మా చేతుల్లో పెరిగిన బిడ్డండి, యోగ్యురాలు, నెమ్మది కలిగిన బిడ్డ, మంచి మరి పనితనము కలిగిన బిడ్డ. కాబట్టి బిడ్డకు చూర్చంద్రం గారు ఈరోజు మరి కాబోయే వివాహములో భర్త అవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటును బట్టి ఈరోజు దేవుని సేవకునిగా నేను కూడా వీరిద్దరిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు మన ప్రియులు ఏం పేరు సార్, రామకృష్ణ గారు మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తారు. నిజంగా అన్నదమ్ములు, పిల్లలు, మేమందరం ఒకే ఫ్యామిలీ అన్నప్పుడు చాలా సంతోషించాను. ఎందుకంటే ఈరోజు ఫ్యామిలీస్లో ఇంత ఐక్యత, యూనిటీ కనపడటం లేదు. కానీ నిజంగా మీ ఫ్యామిలీస్లో ఉన్న యూనిటీ, ఐక్యత ఇదంతా చూసినప్పుడు అండి నిజంగా మీ మనస్సులో ఎలాంటివి అనేది వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను. మీరు నిజంగా చాలా గౌరవంగా, మర్యాదగా, ఓపిక కలిగి మీరు ఉన్న విధానాన్ని బట్టి నిజంగా ఈ కుటుంబంలో ఈ బిడ్డ వాడలుగా వెళతాం అనేది కూడా ఇది నిజంగా చాలా అదృష్టమేమని నేను భావిస్తున్నాను. కాబట్టి మరి ఈరోజు
చక్కగా జరగబోయే వివాహం కొరకు మరి ఈమె మా కోడలు అని చెప్పి నిశ్చయం చేసుకోవడానికి మరి కట్టుపిల్ల నుండి మరి కుటుంబీకులుగా మీరందరూ రావడం, పెద్దలందరూ రావడం అనేది చాలా సంతోషం. మరి అదే రీతిగా ఈ సమయంలో మన ప్రియులు రంగారావు గారి ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అండి. ఎలాంటి గొడవలు పడే ఫ్యామిలీ కాదు, ఎలాంటి గొడవలకి వెళ్ళే కుటుంబం కాదు అది. ఎందుకంటే ఇంచుమించు ఈ కుటుంబంతో నాకు 40 సంవత్సరాల నుండి పరిచయం. కాబట్టి ఈ 2 కుటుంబాలకు సరిపోయిందని నేను ఈరోజు అనుకుంటున్నాను. 2 బిడ్డలకు కూడా సరిపోయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అలనాడు ఎలియాజర్ అన్నట్లుగా, బెతీయేలు లాభాన్ అన్నట్లుగా ఇది యెహోవా వలన కలిగిన కార్యమని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. వీరిద్దరిని కూడా దేవుడు దీవించి ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో ఆశీర్వదించి జరగబోయే వివాహం కొరకు దేవుడు అన్ని విషయాల్లో మరి సిద్ధపాటును అనుగ్రహించి వారిని కుటుంబముగా కట్టాలి అని ప్రభువులో ఆశిస్తూ, దీవిస్తూ, సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు వీరిద్దరిని దీవించి ఆ జరగబోయే వివాహం కొరకు ఆశీర్వదించును గాక. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, మీ నామమునకు వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. నా నాయన ఎచ్చటి 2-3 కూడుకొని నీ నామను ప్రార్థన చేయుదురో వారి మధ్య ఉంటానన్నావు తండ్రి. నా నాయన ఇక్కడ మేము 2-3 కంటే ఎక్కువగా కూడుకొని నాయన మేము ఇక్కడ మిమ్మల్ని స్తుతించుచుండగా, మిమ్మల్ని ఘనపరచుచుండగా, మిమ్మల్ని ఆరాధించుచుండగా మా మధ్య ఉండి మా మాకులను, మా మాటలను మీరు వినుచున్నారని నమ్ముచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నా నాయన. ఇదిగో తండ్రి, చూర్చంద్రం అనే బిడ్డను, నాయన రామలక్ష్మి అనే బిడ్డను, రమాదేవి అనే బిడ్డను నాయన మీరు ఏర్పరచుకుని ఉన్నారు కనుక నాయన వారి జీవితంలో నాయన ఎటువంటి ఒడిదుడుకులకి నాయన వారు తొట్టిల్లకుండా వారి పాదములు నాయన స్థిరమైన బండపైన మోపుకొని నా ప్రభువ వారు కుడి ఎడమకి తొట్టిల్లిపోకుండా ఉన్నట్లు నాయన స్థిర భక్తితో నాయన స్థిరముగా నా తండ్రి నాయన వారిని బట్టి నాయన ఇంకా అనేకమైన కుటుంబాలు నాయన మారటానికి, వారి బాటలో వారు నడవటానికి నాయన ఆ బిడ్డల మధ్య నాయన నీ మాదిరిని చూపించి నీ బిడ్డలను నాయన ఘనముగా ఘనపరిచి నీ బిడ్డలను నడిపిస్తావని ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరితో కూడా నాయన మీ సన్నిధి ఉంచండి. నాయన కూడి వచ్చిన బిడ్డలు నాయన మరలా వెళ్ళుచుండగా తండ్రి నాయన మార్గ మధ్యంలో నా తండ్రి ఏ విధమైన ఆటంకములు జరగకుండా నాయన వారి వారి గృహాలకు నాయన వారు నాయన క్షేమంగా చేరినట్లుగా మీ కృప తోడుగా ఉంచి బిడ్డలను ఆశీర్వదించమని యేసు రాజని పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్. చేసుకోవడానికి కట్టుపల్లి నుండి తల్లిదండ్రులను, కుటుంబీకులను, పెద్దలను, బంధువులను తీసుకుని మరి రమాదేవి వారి గృహానికి రావడం జరిగిందండి. ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ అంతా కూడా మీరు చక్కగా చూశారు. కాబట్టి ఇప్పుడు కాబోయే పెండ్లి కుమారుడు మరి చూర్చంద్రం గారిని ఒక మాట అడుగుతున్నాను. చూర్చంద్రం గారు, రమాదేవిని మరి మీ భార్యగా చేసుకోవడానికి అన్ని విధాల మీకు అంగీకారమేనా? అంగీకారం. అమ్మా రమాదేవి గారు, చూర్చంద్రం గారిని జరగబోయే వివాహంలో మీ భర్తగా చేసుకోవడానికి అన్ని విషయాల్లో మీకు అంగీకారమేనా? అంగీకారం. ఈ సమయంలో చూర్చంద్రం గారి యొక్క తల్లిదండ్రులను కూడా అడుగుతున్నాను. అయ్యగారు, మరి రమాదేవిని మీ కుమారుడు సూర్యచంద్రం గారికి భార్యగా, మీ కోడలుగా అంగీకరించడం మీకు అన్ని విధాల ఇష్టమేనా? అంగీకారమే. బాధపడకు తాత. సమయంలో గౌరమ్మ నుంచి మీరింటి వచ్చండి. భర్తగా మీ ఇంటికి అల్లుడుగా చేసుకోవడానికి అన్ని విషయాల్లో మీకు అంగీకారమేనా? అంగీకారం. ఓకేనండి. మరి ఈ సమయంలో కట్టుపల్లి పెద్దలు, అయ్యగారు మీకు అంగీకారమేనండి? ఓకే. రవ్వారుగుణం పెద్దలు, ఓకే, అంగీకారం. అందరి అంగీకారముతో ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని మనం జరిగించుదాం. కాబట్టి తీసుకున్నాను, దాన్ని తీసుకోవాలి. కొంచెం అనుకుంటా.
ముందు అది ఒక నిమిషం అమ్మ ఆగరా నిశ్చితార్థ సంబంధమైన ప్రేమకును నిబంధనకును సూచనగా ఈ పూలమాలను అంగీకరించును. చప్పుడు కొడదాం అందరం కూడా. నిశ్చితార్థ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ పూలమాలను అంగీకరించును. అందరం చప్పుడు కొడదామండి. మంచిది. సమయంలో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా దేవ యేసు ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఈరోజు మా ప్రియులు లూకా గారిని సువర్తమ్మ గారిని ప్రేమించి ఇచ్చిన ముగ్గురు సంతానంలో జ్యేష్ఠ కుమార్తెగా నీ కుమార్తె నాయన రమాదేవి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నారు. తల్లి గర్భములో పుట్టింది మొదలుకు బిడ్డ నాయన జ్ఞానవంతురాలుగా భక్తి కలిగిన బిడ్డగా నాయన ప్రేమ మంచితనము కలిగిన బిడ్డగా నువ్వు పెంచి నాయన ఉన్నతమైన చదువులు చదవడానికి ఒక నాయన జాబులు చేయడానికి కూడా సమస్త మార్గాలను తెరిచి నాయన వివాహ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నములన్నింటిలో నువ్వు తోడై నాయన కట్టుపల్లి ప్రాంతం ఉన్న ప్రియబిడ్డ చూచంద్రం గారిని నాయన ఇదిగో తండ్రి భర్తగా నువ్వు నియమించిన విధానాన్ని బట్టి ప్రియబిడ్డను దీవించు. అదే రీతిగా నాయన మరి ఇదిగో తండ్రి కట్టుపల్లి ప్రాంతంలో ఉన్న నాయన మా ప్రియులు పండయ్య గారి యొక్క కుమారుడిగా నాయన ఎదుగో తండ్రి చూచంద్రం గారు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి జాబు చేయడానికి నాయన వివాహ వయసు వచ్చినప్పుడు నాయన కుటుంబముగా కట్టడానికి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నములన్నింటి కూడా నువ్వు నాయన తోడ్పాటు చేసి సహాయం చేసిన ఆయన ఈరోజు నాయన నీ యొక్క కుమార్తెగా యోగ్యురాలుగా నాయన రమాదేవిని భార్యగా నాయన నువ్వు నియమించిన విధానాన్ని బట్టి మీరిద్దరి పైన స్థాల చాచండి దీవించండి నాయన. కాబోయే వివాహము కొరకు అన్ని విషయముల్లో సిద్ధము చేసి అన్ని విషయాల్లో సమకూర్చి త్వరలోనే వివాహ కార్యక్రమంలో మేమందరము సంతోషించినట్లు కృప దాయిచ్చామని జరిగిన నిశ్చితార్థ కార్యక్రమాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వీళ్ళిద్దరిని దీవించి ఆశీర్వదించమని అటువైపు ఇటువైపు ఉన్న కుటుంబీకులు బంధువులు పెద్దలు గ్రామస్తులందరినీ కూడా నీ హస్తాలతో నాయన చాచి నువ్వు ఆశీర్వదించండి. యేసు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహాయ క్షేమ సంతోష సమాధానము నాయన ఈరోజు పెండ్లు కుమారుడిగా నిశ్చితార్థ కార్యక్రమంలో నీ సన్నిధిలో నిలిచిన యవన బిడ్డ చూచంద్రరావు గారికి ఎదుగు నాయన నిశ్చితార్థ కార్యక్రమంలో నీ సన్నిధిలో నిలిచిన యవన బిడ్డ రమాదేవికి జరగబోయే వివాహ కార్యక్రమం అంతటికి నీ ఆత్మ సదాకాలము తోడైండును గాక. లేదు పడుతున్నాయి. హలో హలో ఆయన అక్షంతల ద్వారా ఆకాశపు దీవులు వీటినిద్దరి పైన కుమ్మరింప చేసిన ఆయన మహిమ అలా